ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, ఈరోజు మనం కూడా ఈ వాగ్దానము విన్నప్పుడు ఇదే సాక్ష్యాన్ని పలికే వారంగా మనం ఉండాలి. అవును కదా. దేవుడు మరి మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి, ఈ జీవితాన్ని బట్టి, ఈ రోజును బట్టి, మనమున్న ప్రతి స్థితిగతిని బట్టి కూడా మనము ఈ సాక్ష్యము చెప్పవలసిన, పలకవలసిన, అనుసరించవలసిన, ఒప్పుకోవలసిన వారమై ఉన్నామండి. అవును, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. నాలో ఏ శక్తి, ఏ బలము, ఏ అధికారము, ఏ ఆధిక్యత లేదు, కేవలము దేవుని కృప అని ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో వారు పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, మరి ఏ సమస్యల్లో, ఏ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో, కట్టబడిన పరిస్థితుల్లో అయినా సరే ఉండనివ్వండి, వారు సంతోషంగా ఈ సాక్ష్యాన్ని పలకగలుగుతారు. ఈ సాక్ష్యాన్ని పలికి ఆయన కృప ద్వారా మాత్రమే ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సాక్ష్యము పలికి దేవుని నామాన్ని మహిమపరుస్తూ శోధన జయించడానికి మునుముందుకు వెళ్ళి ఆశీర్వాదానికి పాత్రులు అవుతారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కూడా హృదయపూర్వకంగా భక్తుడు విశ్వసించినట్లుగా ఈ మాటను విశ్వసిద్దాం, పలుకుదాం, నిరీక్షణతో ముందుకు వెళదాం. మన జీవితము ఎలాగున ఉన్నదో మనకంటే మన దేవునికి బహుగా తెలుసండి. కాబట్టి దేవునికి సమస్తము తేటగా కనిపిస్తూ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మనము ఏ విషయంలో కూడా తొందరపాటు లేకుండా మనమున్న పరిస్థితులను బట్టి ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవునికి తెలియకుండా మన జీవితాలలోకి ఏది రాదు, అలాగనే ఏది పోదు. కాబట్టి మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అని నమ్మి, ఆయన కృపను విశ్వసించి, ఆయన కృపకు పాత్రులముగా అంతం వరకు కొనసాగటానికి ఒక బలమైన నిర్ణయం తీసుకుని ప్రార్థనా గదులు పోరాడుతూ మునుముందుకు వెళుతూ ఆశీర్వాదాలను స్వతంత్రించుకొని ఉన్నతమైన స్థలముల మీద మన పాదములను నిలువబెట్టే దేవుని చెంత మనము చేరిపోదాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక్కసారి హృదయపూర్వకంగా ఈ మాటను పలుకుతాం. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మాటను హృదయాంతరంగంలోంచి విశ్వసించి దానిని అనుసరించి ఆ కృపను పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, ఈరోజు మేము ఈ స్థితిలో ఈలాగున జీవం కలిగి ఉన్నామంటే కేవలం మీ కృప మాత్రమే నాయన. నేనేమై ఉన్నానో అది నీ కృప వలన మాత్రమే అని ఎవరు విశ్వసించి మీ సన్నిధిలో ప్రభువా మీ యందు నాయన మోకరించి మీకు కృతజ్ఞత చూపిస్తూ మీకు లోబడి ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మీ నామాన్ని మహింపరుచుకోమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.